పెద్దలకు మీడియా పర్సన్స్ నమస్కారాలు. ముందుగా టైలర్స్ డే సందర్భంగా ఈ యొక్క అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి టైలర్కి నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. గతం నుంచి నన్ను ఒకటే అడుగుతున్నారు, ఇప్పుడు కూడా మీరు అడిగారు ఐక్యం అడగడం వల్ల. అది అసోసియేషన్కి ఒక ఆఫీస్ కావాలని. మీలాగానే అనేక, అంటే టైలర్స్ కాదు, అనేక డిఫరెంట్ అసోసియేషన్స్ అడుగుతున్నారు. దానికి ఏం చేయాలనే విధంగా ఆలోచిస్తున్నాను. అంటే కొన్ని సమస్యలు కూడా వచ్చిండే. అంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ రీసెంట్గా ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వట్లేదు. హైదరాబాద్లో ప్రజాప్రతినిధి ఇస్తే దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తుంది. అందువల్ల ఎలా ఏంది అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్కి ప్రకారం ఏం చేయాలి, ఎలా చేయాలని ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మాత్రం మీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నెల్లూరులో కాపు కార్పొరేషన్ ఉంటే 2014-19లో అక్కడ అంటే ప్రభుత్వం డిసైడ్ చేసింది వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం. మా నారాయణ ట్రస్ట్ నుంచి ఒక ₹1 కోటి కూడా వాళ్ళకి ఇచ్చాను నేను, లేదా బిల్డింగ్ కట్టడానికి. దాంతో కట్టాను. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఒక 1 crore వాళ్ళకి ఇచ్చాను. అదేవిధంగా బీసీ భవన్ అప్పుడు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని చేయలేదు. బీసీ భవన్ ఫౌండేషన్స్ కావాల్సి లేకుండా చేయలేదు. అయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా వెళ్తున్నాం. దాన్ని కూడా అంటే కార్పొరేషన్ చదువుతున్నాం. అంటే చాలా బీసీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతి ఆర్గనైజేషన్ ఇవ్వలేం కదా, అందువల్ల కార్పొరేషన్స్ ఇస్తామని అది కూడా ఇచ్చారు. దాన్ని కూడా కూర్చొని మనం అడిగారు. దానికి కూడా మా ఫ్యామిలీ